హలో అండి, అందరికీ నమస్కారం. చూడండి, సున్నుండలు చేస్తున్నాను. రెండు బాండీలు ఒకేసారి పెట్టానండి. బియ్యానికి మినపప్పు. చూడండి, మినపప్పు శుభ్రం చేసుకుని ఈ విధంగా చక్కగా బాండీ బాగా హీట్ అయిన తర్వాత వేయించుకోవాలి. ఇవన్నీ బద్దపప్పులండి. గుండుపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎక్కువ శాతం గుండుపప్పే యూజ్ చేయాలి. నాకు అందుబాటులో లేవు, బద్దపప్పు వేశాను. మినపప్పు, పొట్టు మినపప్పు. ఆ పక్కన బియ్యం కూడా వేసానండి. బాండీ హీట్ అయింది. నేను డ్రైయే కాబట్టి రెండు కలపడానికి ఒకే గరిటె యూజ్ చేస్తున్నాను. బియ్యం కూడా మధ్య మధ్యలో కలుపుకోవాలండి. బియ్యం మాడకూడదు, తొందరగా వేగుతాయి. బియ్యం అస్సలు మాడకూడదండి. బాగా రోస్ట్ చేసుకోవాలండి బియ్యాన్ని. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. అప్పుడు వేగినట్టు బియ్యం. అలాగే మినపప్పు కూడా మంచి స్మెల్ వస్తుంది వేగేటప్పుడు. చక్కగా దోరగా వేగించుకోవాలండి. మధ్య మధ్యలో రైస్ కూడా కలుపుతూ ఉండాలి. మధ్యలోనూ అటు ఇటు రెండు ఎట్ ఏ టైం చూసుకుంటూ ఉండాలి. చూడండి, బియ్యం ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. రైస్ అయితే, ఇంకా పప్పు అయితే బాగా వేగాలి. పప్పుకి టైం పడుతుంది, బియ్యం తొందరగా వేగుతాయి. వేగుతుందండి. పప్పు కూడా దగ్గర పడింది వేగడానికి. ఇంకా ఎంతోసేపు పట్టదు, కనీసం ఒక 20 minutes పట్టిందండి పప్పు వేగడానికి. వేగనియండి పూర్తిగా. చూడండి, చక్కగా ఇగోండి అలాగా మన నోట్లో వేసుకుంటే కరకరలాడేటట్టు ఉండాలి మినపప్పు. అప్పుడు పూర్తిగా వేగినట్టు. సాగుతున్నప్పుడు మాత్రం ఇంకా వేగనట్టే. అప్పుడు సున్నుండలు టేస్ట్గా రావు. బియ్యం చూడండి రోస్ట్ అయిపోయినాయి. ఈ విధంగా చాలండి. పప్పు కూడా పూర్తిగా వేగిందండి మొత్తం. చూడండి, కలర్ మారిపోయింది చూసారా, బ్రౌన్ కలర్లోకి. ఈ విధంగా వేయించుకోవాలి. బాగా చల్లారనివ్వాలండి పప్పు బియ్యం కూడా. ఫ్యాన్ గాలికి పెట్టకూడదు, మామూలుగానే చల్లారాలి. ఫ్యాన్ గాలికి పెడితే కనుక మెత్తగా అయిపోతాయి. వేడి మొత్తం తగ్గి బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు బియ్యము అలాగే పప్పు మిక్సీ పట్టుకోవాలి. నేను పప్పులో బియ్యాన్ని వేసేస్తున్నానండి. రెండు ఈక్వల్గా మిక్స్ అవ్వాలి కాబట్టి రైస్ వేసేసి మొత్తం కలిపేస్తున్నాను. పూర్తిగా చల్లారిపోయినాయండి ఇవి. ఈ విధంగా మిక్సీలో కొద్దిగా వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలండి. మరీ మెత్తగా చేస్తే కనుక అంగటికి అంటుకుపోతాయి సున్నుండలు. ఇలా బరకగా మిక్సీ చేసుకోవాలి.
మరీ ఎక్కువ బరక కాదు, మరీ బాగా మెత్తగా కాదండి, కొంచెం పలుకుగా కనపడాలి, తింటుంటే తగలాలి. ఇదిగోండి మొత్తం పిండి అంతా కూడా మిక్సీ పట్టేసాను. పిండి వేడిగా ఉంటుంది కదండి, మిక్సీ వేసేటప్పుడు అది కొద్దిసేపు చల్లారనివ్వాలండి. ఇలాగా కలుపుకుంటూ చల్లారిన తర్వాత మొత్తం పెట్టేసానండి. ఈ విధంగా చల్లారబెట్టుకోవాలి. కొద్దిసేపు చల్లారబెట్టుకుని ఇంకా మనం సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడమే. చూడండి, నేను బెల్లం పొడి వేసేసాను, అలాగే నెయ్యి కాసి పక్కన పెట్టానండి. నెయ్యి కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి చల్లగా అయిన తర్వాత. ఇప్పుడు ఇది మొత్తం బెల్లం పిండి వేసిన తర్వాత బెల్లం పొడి మొత్తం అంతా కలుపుకోవాలండి, లేదంటే నెయ్యి వేస్తే ఒకే చోట ఉండిపోతుంది తీపంతా. ఈ విధంగా ఏమైనా పలుకులు ఉన్నా కూడా చేత్తో ఇలా మెదుపుకుంటూ మొత్తం పిండి అంతా కూడా ఈక్వల్గా బెల్లాన్ని కలిపేయాలి. అలా ఈ విధంగా కలిసిపోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు నెయ్యి కొద్దిగా వేసుకోవాలండి. ఒకేసారి వేయకూడదండి, ఎక్కువ అయిందంటే కనుక ప్రాబ్లం అయ్యిద్ది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. గోరువెచ్చగా ఉందండి, ఇప్పుడే వేసుకోవాలి, పిండికి బాగా పడుతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకుని చక్కగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు కావాల్సి వస్తే కనుక సున్నుండలు ఇప్పుడే చుట్టేసుకోవాలి. గోరువెచ్చదనం మీదే సున్నుండలు చేతికి చక్కగా వస్తాయండి. ఈ విధంగా చక్కగా తీసుకుంటూ బాగా కలుపుకుంటూ చూడండి, ఈ విధంగా ఇలా నొక్కుతూ చక్కగా గట్టిగా దగ్గరగా నొక్కుతూ సున్నుండ చుట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టేయాలండి ఉండలన్నీ. చూడండి, ఇలాగా ఏ షేప్ కావాల్స్తే ఆ షేప్లో సైజుని బట్టి చుట్టేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.